హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. డేని ఒక ప్రొడక్టివ్ డేగా మార్చుకోవడానికి కొన్ని టిప్స్ ఫాలో అయితే ఆ డే మొత్తం మనము హ్యాపీగా మోల్డ్ అవ్వచ్చండి. దానికోసం నేను కొన్ని టిప్స్ అయితే ఈ మధ్య నుంచి ఫాలో అవుతున్నాను. మరీ బోర్గా అయిపోతుందని చెప్పేసి నేనైతే ఎర్లీ మార్నింగ్ 5కే లేస్తానండి. 5కి లేచి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంటి ముందు ఊడ్చి ముగ్గులు వేసుకుంటాను. దాని తర్వాత బ్రష్ చేసుకొని హాట్ వాటర్లో లెమన్ అండ్ హనీ కలుపుకొని తాగుతానండి. హనీ ప్యూరిటీ అనే విషయంలో వస్తే ఏ హనీ వాడాలనేది అంత క్లియర్గా లేదు, కానీ నేనైతే డాబర్ హనీని వాడతానండి. కొంచెం ఒక హాఫ్ లెమన్ పిండుకొని తాగుతాను. దీనివల్ల డే మొత్తం కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది, రిలాక్సింగ్గా కూడా అనిపిస్తుందండి. ట్రై చేయండి మీరు కూడా. ఇలా చేసిన తర్వాత మా సార్కి ఈరోజు మార్నింగ్ డ్యూటీ అండి 6కే. అందుకే వెంటనే నేను వంట పని స్టార్ట్ చేసేసాను. బియ్యం కడిగి ఈరోజు రైస్ కుక్కర్లో పెట్టేశానండి. దాంతోపాటు ఈరోజు వంకాయ కర్రీ చేద్దామని చెప్పేసి వంకాయలు, దాన్ని ఉల్లిగడ్డ టమాటాలు తీసి పెట్టుకున్నాను. అందరికీ తెలిసిందే, వంకాయలు ముందుగానే కట్ చేసుకున్నప్పుడు వాటర్లో సాల్ట్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఒక్కోసారి ఒక్కో రకంగా కట్ చేస్తాను వంకాయలు కూడా. ఒక్కోసారి పొడవుగా, ఒక్కోసారి ఇలాగా స్క్వేర్గా కట్ చేస్తాను. ఈసారి కూడా ఇలా కట్ చేసుకొని వాటర్లో పెట్టుకోవాలన్నమాట. వంకాయలు వెంటనే నల్లబడిపోతాయి కాబట్టి సాల్ట్ వాటర్లో వేసి ఉంచుకోవాలి. ఇలా అన్ని వంకాయల్ని కట్ చేసుకొని వాటర్లో ఉంచుకోవాలి. ఈ వాటర్లో కూడా మన కర్రీలో యాడ్ చేసేటప్పుడు 1-2 సార్లు మళ్ళీ వంకాయల్ని వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఆ నలుపుతనం అనేది తగ్గిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. డైరెక్ట్గా అలా వెంటనే అందులోనే వేసేస్తే అదొక రకమైన కొంచెం చేదు ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. ఒక 2-3 సార్లు మనము కట్ చేసుకున్న వంకాయల్ని వాష్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇలాగా నేను అన్ని వంకాయల్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు టిఫిన్ చేయలేదండి. టిఫిన్ కూడా బయట నుంచి తెప్పించుకున్నాము. నిన్న పిండి ఏమి నానబెట్టుకోలేదు కాబట్టి డైరెక్ట్గా వంటతోటే స్టార్ట్ అయిపోయింది నా డే. చూసారు కదా, ఇలా అన్ని వంకాయల్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇక కూర కోసం ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 ఆనియన్స్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఇక్కడ వైట్ ఆనియన్స్ తీసుకున్నానండి ఈ వీక్. వైట్ ఆనియన్స్ తోటి ఇక కానిచ్చాను. నాకు అంతగా నచ్చలేదండి వైట్ ఆనియన్స్ ఎందుకో. ఇంకా కూరగాయలు కడిగే వాటర్లో కూడా సాల్ట్ వేసుకుంటాను. అందుకే కూరగాయలని ఒక 5-10 మినిట్స్ అంటే వాటర్లో పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు ఆయిల్కి సరిపడా, కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక పోపు వేసుకోవాలి. ఇక్కడ కరివేపాకు కూడా నేను ముందుగానే కడిగి పెట్టుకొని ఆకులు తెంపుకొని ఇలా స్టోర్ చేసుకుంటానండి. ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కూడా కట్ చేసుకున్నవి వేసేసి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసినంత వరకు, అవి ఫ్రై అయ్యేంత వరకు నేను ముందుగా చెప్పినట్టు వంకాయల్ని వాష్ చేసుకుంటానండి. అలా వాష్ చేసుకున్న వంకాయల్ని ఫ్రై అయిన ఈ ఆనియన్స్లో వేయాలి. తాలింపు ఈ కరివేపాకు పడంగులోనే ఆయిల్ అంతా గ్యాస్ స్టవ్ మీద స్ప్రెడ్ అవుతుందండి. ఇలా వాష్ చేసుకున్న వంకాయల్ని అందులోకి యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, వాటర్ అలా బ్లాక్గా లేకుండా కొంచెం వైట్గా వచ్చేంత వరకు 2-3 సార్లు వాష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇక వంకాయల్ని వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చెప్పాను కదండి, ఈ మధ్య కొంచెం స్టీల్ కడాయిలు వాడడం స్టార్ట్ చేశాను. దాదాపు వంట స్లోగానే స్టార్ట్ అవుతుంది. మీడియం టు లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి స్టీల్ కడాయిలు యూజ్ చేసేటప్పుడు. ఇలా వంకాయలు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మనము మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్లో వంకాయలు మంచిగా మగ్గిపోయాయండి. వంకాయలు తొందరగా కుక్ అవుతాయి. ఇలా మంచిగా ఫ్రై అయినటువంటి వంకాయల్ని ఇంకోసారి కలుపుకొని మనం అందులో, నేను ఇక్కడ ఒక 3 టమాటాలను తీసుకున్నాను. అవి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక్కోసారి వంకాయ కర్రీ, మసాలా కర్రీ ఇలా చేయొచ్చు. చాలా రకాలుగా చేయొచ్చండి. కానీ మసాలా ఈ మధ్య కొంచెం డైజెషన్ ప్రాబ్లం వల్ల ఎక్కువ వాడట్లేదు నేను. ఇలా టమాటాలు యాడ్ చేసి అందులోనే ఉప్పు, కారం, పసుపు కూడా కూరకు సరిపడినంత యాడ్ చేసుకోవాలి.
ఇక్కడ పసుపు నేను ఇంట్లోనే పట్టిస్తానండి. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. కొంచెం పసుపు వేసినా సరే చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా ఉప్పు కారం ఇవంటి పసుపు కారం ఇంట్లోనే పట్టించుకుంటూ ఉంటాను. ఇయర్కి సరిపడా ఒకసారి. కారం కూడా అంతే అండి. కారం కూడా నేను ఇంట్లోనే పట్టించుకుంటాను, మిల్లాడిస్తానమాట. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ముందుగానే పట్టించినప్పుడు ఫ్రిడ్జ్లో కొంచెం స్టోర్ చేసుకుంటే ఇయర్ అంతా రెడ్ కలర్లో మంచిగా ఉంటుందన్నమాట. ఏదో ముగ్గులో రంగులేసేసినట్టు కూరలో ఉప్పు కారం పసుపు పడంగులోని చాలా కలర్ఫుల్గా అయిపోతుందండి. నాకులాగా మీకు కూడా ఇలా ఎప్పుడైనా అనిపిస్తుందా? చూసారు కదా, చాలా కలర్ఫుల్గా తయారైపోయింది కర్రీ. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా కూరని మధ్య మధ్యలో కలుపుతుంటే నాకు ఇక్కడ కూర కొంచెం డ్రైగా అనిపించిందండి. డ్రైగా ఉంటే అంతగా నచ్చదు. కొంచెం జ్యూసీగా ఉంటేనే, గ్రేవీగా ఉంటేనే ఇష్టపడతారు ఇంట్లో. అందుకే ఒక టీ గ్లాస్ అంత వాటర్ని నేను యాడ్ చేశాను. ఇంకా వంకాయల్లో మనకు మెంతుల ఫ్లేవర్ తగిలితే చాలా బాగుంటుందండి టేస్ట్. ఎప్పుడైనా ట్రై చేయండి. దీనికోసం నేను పోపులోనే మెంతులు వేయాలి కానీ అంత మర్చిపోయానమాట. అందుకే నా దగ్గర కసూరి మేతి ఉంది. కసూరి మేతిని కొంచెం యాడ్ చేశాను. మరీ ఎక్కువగా యాడ్ చేసిన ఫ్లేవర్ అనేది బాగా ఇదైపోతుంది కాబట్టి చాలా తక్కువ అండి. అంటే చాలా తక్కువ అనమాట. చిటికెడు అంటారు చూడండి, అంతే అండి, అంతే యాడ్ చేశానమాట. అంతే అండి. కొంచెం కసూరి మేతిని క్రష్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఆ మేతి పడంగులోని ఆ స్మెల్ అయితే భలే గుబాలించింది. మంచి స్మెల్ అనేది వస్తుందండి కసూరి మేతి వేయంలోనే. అంతే అండి, దాదాపు కూర రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, కూర మంచిగా రెడీ అయిపోయి ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుంటే కూర రెడీ అయిపోయింది. నేను కొత్తిమీర కూడా తెచ్చుకున్నప్పుడు నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకుని ఆరబెట్టుకున్న తర్వాత టిష్యూ పేపర్ వేసి ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుంటానండి. ఆల్రెడీ కడిగి పెట్టుకున్నదే కాబట్టి ఒక మామూలుగా అలా కడిగేసి కూరలో యాడ్ చేసుకుంటానమాట. అంతే అండి, సింపుల్గా చేసుకునే వంకాయ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తర్వాత బిజీ రొటీన్ అండి. ఇంకా పాపను రెడీ చేయడం ఇలాంటి పనులు ఉంటాయి కొన్ని. వంటతో అయితే ఈ వ్లాగ్ని కంప్లీట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.